పార్టీ కోసం చెమట ఓడిస్తే పీఠాలు వేరే వాళ్లకు దక్కుతున్నాయా? క్షేత్రస్థాయిలో జెండా మోసిన కార్యకర్తకి పార్టీలో గుర్తింపు దక్కడం లేదా? మనమంతా ఒక్కటే అని బయటకు చెబుతున్నా లోపల మాత్రం నువ్వా నేనా అంటూ జుట్లు పట్టుకుంటున్నారా? అసలు అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జనసేనలో ఇదే హాట్ టాపిక్. రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు తిరువూరు నియోజకవర్గ జనసేనలో ఏం జరుగుతుంది? కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడా? తిరువూరు జనసేన పార్టీలో అంతర్గత పోరు ఇప్పుడు వీధికెక్కింది. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి స్వలాభం కోసం ఎత్తుగడలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జనసేన రెండు వర్గాలుగా విడిపోయిందనేది బహిరంగ రహస్యమే. ఒకవైపు పార్టీ ప్రారంభం నుంచి జెండా మోసి కేసులు ఎదుర్కొని క్షేత్రస్థాయిలో పోరాడిన పాత కార్యకర్తలు ఉంటే, మరోవైపు పదవుల కోసం, వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం కొత్తగా వచ్చిన వర్గం హల్చల్ చేస్తుందనే చర్చ సాగుతుంది. ఈ రెండు వర్గాల మధ్య ఐక్యత కొరవడడంతో పార్టీ ప్రతిష్ట మసగబారుతుంది. అధిష్టానం మెచ్చాలి, ప్రజలు మెచ్చాలి అనే సూత్రం పక్కన పెట్టి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే ధోరణి పెరుగుతుంది. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే వాళ్ళు ఒకవైపు ఉంటే, పదవులు అనగానే ముందుకొచ్చి ఫోటోలకు ఫోజులిచ్చే బ్యాచ్ మరోవైపు తయారైంది. సోషల్ మీడియాలో కూడా ఈ వర్గపోరు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకోవడం, కామెంట్ల యుద్ధం చేసుకోవడం చూస్తూ ఉంటే ఇది పార్టీ బలోపేతం కోసమా లేక వ్యక్తిగత స్వాహా కోసమా అని సామాన్య కార్యకర్త మండిపడుతున్నాడు. పార్టీ కార్యక్రమాలు, పర్యటనలు అనగానే ముందుండేది సామాన్య కార్యకర్తలే. కానీ ప్రాధాన్యం ఇచ్చే సమయం వచ్చేసరికి సదరు నాయకులు కష్టపడే వారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కష్టపడేవాడు ఒకడైతే అనుభవించేవాడు మరొకడా అని క్షేత్రస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తిరువూరులో జనసేన తీవ్ర నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ విభేదాలను ప్రోత్సహిస్తున్న వారిపై అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ పెద్దలు త్వరితగతిన జోక్యం చేసుకుని అంతర్గత పూసల దారాన్ని సరిచేయకపోతే కష్టపడే కార్యకర్తల ధైర్యం దెబ్బతింటుంది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ పార్టీకి అసలైన వెన్నుముక కార్యకర్తే. తిరువూరు జనసేనలో నెలకొన్న ఈ రెండు వర్గాల డ్రామాకి ముగింపు పలకాల్సింది ఎవరు? కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇచ్చే భరోసా అధిష్టానం ఎప్పుడు ఇస్తుంది? పదవుల వేటలో పడి పార్టీ లక్ష్యాన్ని మరిచిపోతున్న వారికి గట్టి హెచ్చరిక జారీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు తిరువూరు జనసేనపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపును ఇవ్వాలి. లేకపోతే నాయకుల ఆధిపత్య పోరులో నష్టపోయేది పార్టీయే అన్నది పచ్చి నిజం. మరి తిరువూరు జనసేన కలహాలకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి అప్డేట్. మరిన్ని పొలిటికల్ పంచులతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.